ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ మాకు కష్టపడి సంపాదించడం నేర్పించింది గాని మీలాగా అడ్డదారుల్లో సంపాదించడం నేర్పించలేదు. అవునన్నయ్య, అలా సంపాదించాలి అంటే అమృత దొంగతనమే చేయాల్సిన అవసరం లేదు. నీలాగా పోలీస్ డ్రెస్లో కూడా సంపాదించొచ్చు. నువ్వు చెప్పిందే నిజం అనుకుందామమ్మా, కానీ దొంగతనానికి కాకపోతే అర్ధరాత్రి మా ఇంటికి ఎందుకు వచ్చిందంట? మమ్మల్ని చూసి విగ్రహాలతో సహా ఎందుకు పారిపోవాలనుకుందంట? అమ్మా అమృత, అడుగుతున్నారు కదా, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అన్నయ్య, అది మౌనం అర్ధాంగీకారం అంటారు. దొంగతనం చేసింది కాబట్టే ఏం మాట్లాడలేదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా గంగా, నీ చెల్లి దొంగ అని? అమృత ఇలాంటి పని చేయడం ఏంటి? పంచాయతీలో తీర్పు చెప్పాల్సిన వాడు కూడా మౌనంగా ఉండిపోయాడు. అంటే చెల్లెలు చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నట్టే. చెప్పమృత, మాకు తెలియకుండా టిఫిన్ సెంటర్కి కూడా వెళ్ళని నువ్వు అర్ధరాత్రి పూట వరదరాజుల మావయ్య ఇంటికి ఎందుకు వెళ్ళావు? నువ్వు మావయ్య వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ నీకేం పట్టింది? నీ వల్ల అన్నయ్యకి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వెందుకు వెళ్ళావో, విగ్రహాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పక్క. అవసరం ఏమొచ్చిందా? ఓసారి అప్పులన్నీ తీర్చేసి స్కూల్ కొన్నారు, ఈసారి దొంగతనం చేసి సినిమా హాల్ కొంటాడేమో కుముదా. ఆవేశపడక గంగా, ఆలోచించు. నీ చెల్లి దొంగగా ఎందుకు మారిందో ఆలోచించు. ఇంకా ఆలోచించటానికి ఏముందలుడు? పెనం మీద దోశలేసి చిల్లర పోగేసేవాడికి లక్షల అప్పులు ఎలా తీరతాయి? బళ్ళు కొంటారు. పోలీసమ్మ బెంచి కింద చేయి పెట్టి లాగేసినా ఈ అప్పుల బారి నుండి లాక్కు రావడానికి చాలా టైం పడుతుంది. ఇలా కోట్లు విలువ చేసే విగ్రహం కొట్టేస్తే తప్ప అలాంటివి కొనలేం. రాత్రికి రాత్రి అప్పులు తీర్చలేము. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు పాపాలు? పగవాడికి కూడా కష్టం వస్తే సహాయం చేసే సావిత్రమ్మ బిడ్డలు వీళ్ళు. అవసరమైతే ప్రాణమైనా వదులుకుంటారు, కానీ పరువు పోయే పనులు చెయ్యరు. అమృత, నువ్వు నోరు విప్పి నిజం చెప్పే వరకు ఈ జనం నోళ్లు మూతపడవు. అసలేం జరిగిందో నిజం చెప్పమ్మా. అనవసరంగా నింద నీ మీద వేసుకోకు. నిప్పులాంటి మీ అన్నయ్య మీద మాట పడేలా చేసుకోవద్దు. ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వేం చెప్తావురా? జరిగిందేదో జరిగిపోయింది. ఆ విగ్రహం అయితే ఎక్కడికి పోలేదు కదా, ఇక ఇంతటితో వదిలేండి అని చెప్తాను. దొంగతనం చేయడం తప్పు, అలా ఎలా చేసిందయ్యా? గంగా, నువ్వు నీతిగా నిజాయితీగా పెంచావు కదా, దోషిగా పంచాయతీలో నిలబడింది. ఇప్పుడు నువ్వే తీర్పు చెప్పాలి. దానికి తగ్గ శిక్ష కూడా నువ్వే వెయ్యాలా? అసలు నువ్వు దొంగతనం చేసిన విగ్రహం ఎక్కడమ్మా? రాయ్, ఆ దేవుడి విగ్రహం తీసుకురారా. అలాగేనయ్యా.
పంచాయతీ ఆనవాయితీ ప్రకారం ఏం చేయాలి? ఇందాకే మన ఊరి పెద్దలు చెప్పారు కదా నాన్న, శిక్ష వెయ్యాల్సిందే. శిక్ష అంటే కళ్ళల్లో కారం కొట్టాలి. మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలి. దొంగతనం చేసిన చేతులకి ఆ నిప్పుల్లో పెట్టి కాల్చిన కడ్డీతో వాత పెట్టాలి. ఇది అన్యాయం. అమృతవల్లి దొంగతనం చేయలేదు. మరి ఏం చేసిందమ్మా? ఇక్కడికి అందరూ పని పాట లేకుండా వచ్చారనుకుంటున్నావా? ఏదేమైనా ఒక ఆడపిల్లకి ఇలాంటి శిక్ష వేయడానికి మేము ఒప్పుకోము. మీరు సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు కాబట్టి దానికి ఎంత కావాలో చెప్పండి, డబ్బులిస్తాం. అంతేకాని ఈ శిక్ష మా అక్కకి వేయకండి. పంచాయతీ ఆచారాలు నీకేం తెలుసమ్మా? తప్పు చేసిన వాళ్ళు ఆడైనా మగైనా అందరూ సమానమే. శిక్ష తప్పదు. కోర్టులో అయినా నిజం తెలిసే వరకు వాయిదా వేస్తారు కదండి. ఇది కోర్టు కాదండి, పశువుల డాక్టర్ గారు, పంచాయతీ. నిజం రుజువైతే ఆ క్షణమే శిక్ష అనుభవించాల. మొన్న శివపార్వతి గౌరీ కేసు విషయంలో పంచాయతీ పెడితే 50 కొరడా దెబ్బలు కొట్టించారు కదా. పెద్ద మనిషిని అవమానించినందుకు ఆ పాపం ఊరికే పోలేదు. ఇప్పుడు గంగ చెల్లెలి కళ్ళల్లో కారం కొట్టే రోజు వచ్చింది. ఇంకా ఏం చూస్తున్నారు? కారం కొట్టండి. మీకు దండం పెడతాను, మా చెల్లికి ఎలాంటి శిక్ష వేయకండి. అన్నయ్య, అక్క తప్పు చేయదు, శిక్ష వేయకూడదని చెప్పు అన్నయ్య. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదమ్మా, శిక్ష తప్పదమ్మా, శిక్ష తప్పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.